నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ సమావేశాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు సాదరంగా ఆహ్వానం పలికారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో జరిగిన బీఎస్సీ సమావేశానికి ముఖ్యమంత్రితో కలిసి హాజరయ్యారు. బీఏసీ సమావేశంలో నిర్ణయాలు, అసెంబ్లీ నిర్వహణపై తన అభిప్రాయాన్ని జీవి తెలియజేశారు. శాసనసభ సమావేశాలు అందరి దృష్టిలో పెట్టుకుని విప్లతో జీవి ఆంజనేయులు ఇప్పటికే సమావేశమై సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరిగి ప్రజా సమస్యలు, కీలక అంశాలపై చర్చ జరిగేలా ముఖ్యమంత్రి సూచనల మేరకు జీవి ఆంజనేయులు సభ్యులకు సూచించారు. వైసీపీ పార్టీ నాయకులు మొదటి నుంచి తమ తప్పు ఎక్కడ బయటపడుతోందో అని కప్పు పెట్టుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఇటువంటి పనులు చేయబట్టే 150 సీట్ల నుండి 11 సీట్లకు ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారని నాగర్సింగ్ రాయల్ అన్నారు. స్థానిక వెల్లటూరు రోడ్డులోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో నెయ్యి లేదు, రసాయనాలు కలిశాయని నివేదికలో తేలితే వైసీపీ ప్రభుత్వం తప్పుని ఒప్పుకోకుండా తప్పుదారి పట్టిస్తుందని, ఇది ఎంతో మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తుందని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలు ప్రజలకి అందిస్తుంటే బ్రహ్మనాయుడికి అవి కనపడలేదేమో లేదా వినపడలేదేమో అని చురకలు అంటించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వారి వ్యాపారంలో బిజీగా ఉంటారని, ఓటమి తర్వాత ప్రజల్లో ఉంటే కదా అర్థమయ్యేది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య వితంతు పెన్షన్లు పెంచడం జరిగిందని, తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఇంట్లో ఉన్న చదువుకునే బిడ్డలందరికీ ఇవ్వకుండా ఒక్కరికే ఇచ్చిందని తెలియజేశారు. నమస్కారం. 2 రోజుల కిందట మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సంశ్లేషణ న్యూస్ అయిన తిరుపతి లడ్డు గురించి కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు బిఏ చదివారు కాబట్టి, అతనికి ఇంగ్లీష్ మొత్తం వచ్చు కాబట్టి ఆయన పూర్తిగా ఆ సిట్ ఇచ్చిన నివేదిక మొత్తం చదివారు. బ్రహ్మనాయుడు గారు చదివి నిన్న మనకు చెప్పడం జరిగింది. కల్తీ ఎక్కడ జరగలేదు, కొవ్వు పదార్థాలు ఎక్కడా కలవలేదు అని మన బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఎందుకంటే మీరు ఆ రోజున డైరీ కూడా తిరుమల డైరీ పెట్టారు. మన వెంకటేశ్వర స్వామి కొండ పేరే పెట్టుకున్నారు, తిరుమల డైరీని పెట్టుకున్నారు. అలాగే మీ ఊర్లో కూడా మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. మీకు కల్తీ జరగలేదని నమ్మకం ఉంటే మేమందరం మీ ఏర్పూర్లో వచ్చి మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేమందరం కూడా కల్తీ జరిగిందని ప్రమాణం చేస్తాము. మీరు కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డు తయారు చేశారని మీరు ప్రమాణం చేయగలుగుతారా? అధినాయకుడు చెప్పాడు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీదో, చంద్రబాబు గారి మీదో, లోకేష్ గారి మీదో లేనిపోని మాటలు అనొచ్చు. దేవుడి మీద కూడా మనం మాట్లాడితే దేవుడు చూస్తా ఉండడండి, డెఫినెట్ గా శిక్షిస్తాడు. అట్ట శిక్షించబడే 151 నుంచి 11కి వచ్చారు మీరు. వైసీపీలో ఉన్న హిందువులందరికీ కూడా నా మనవి, దేవుడితో పెట్టుకోవద్దండి. మీ నాయకుడు చెప్పాడు కదా అని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా మీరు ఉండమాకండి. తప్పు జరిగింది. అసలు తిరుపతి అంటే ఈ ప్రపంచంలోని రోమ్ దేవాలయం తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాలయం ఏదయ్యా అంటే తిరుపతి. ఇది మీరు లడ్లు దాదాపు 250 కోట్లు ఇది చేశారు. ఇక్కడ 250 కోట్లు దానికోసం కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే మన తిరుపతి లడ్డు అంత ఫేమస్. మన తిరుపతి లడ్డు కోసం గంటల నుంచొని మరి లడ్డు తీసుకుని వచ్చుకునే పరిస్థితిలో ఉంది. అలాంటి లడ్డుని మీరు కావాలని తిరుపతి ప్రతిష్టని దిగజార్చడానికి చేసిన పని వైసీపీ గవర్నమెంట్. అలాగే నిన్న బొల్లా బ్రహ్మనాయుడు గారు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. అసలు బ్రహ్మనాయుడు గారు మైక్ ఉంది కదా అని ఏది పడితే మాట్లాడతాం కదా సార్. మీరు
2000 పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మా కూటమి వచ్చిన తర్వాత 3000 పెన్షన్ 4000 ఫస్ట్ నెల నుంచి మేము ఇస్తానన్న 2 నెలలు కలిపి ఒకేసారి ఇవ్వడం జరిగింది. వికలాంగులకి 3000 నుంచి ఒకేసారి 6000 చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం. మీరేం చెప్పారు ఆ రోజున? ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు మీరు. కానీ లాస్ట్కి ఒక్క పిల్లడికే ఇచ్చారు. కానీ మా కూటమి చెప్పినట్టు ఇంట్లో 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా, 6 పిల్లలున్నా కానీ అందరికీ కూడా తల్లికి వందనం పడడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తామన్నారు. అందరికి కూడా సంవత్సరానికి 3 చొప్పున ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడటం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, సావల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడిసుమల్లి వీరేంద్ర, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ మరియు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ సూచనల మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ్ సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మూయించడానికి ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతాన్ని భారతీయ జనతా సంఘంలో ప్రతిపాదించిన వారు పండిట్ దీన్ దయాళ్ సమర్పణ దివాస్ కార్యక్రమాన్ని సావల్యాపురం మండలం అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటుపాలెం గ్రామంలో స్థానిక బీజేపీ నేత అన్నవరపు శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు సేవల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ జీ గారి యొక్క ఉపాధ్యాయ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని సేవల్యాపురం మండల పరిధిలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బీజేపీ నేత మాజీ మండల అధ్యక్షుడు అన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దీన్ దయాళ్ జీ గురించి, ఆయన యొక్క దేశానికి చేసిన సేవల గురించి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ యొక్క దీన్ దయాళ్ జీ గారు 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధురా సమీపంలోని నగ్లా చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. బాల్యమంతా కూడా వాళ్ళ మేనమామ దగ్గరే పెరిగారు. తదుపరి ఆయన యొక్క కాన్పూర్లో పై చదువులకు వెళ్ళినప్పుడు ఆయనకి ఆర్ఎస్ఎస్తో ఏర్పడినటువంటి వ్యక్తులతో ఏర్పడినటువంటి ప్రామాణిక ఆయన ముందుకెళ్ళడం జరిగింది ఆర్ఎస్ఎస్తో పాటు. ఆ తదుపరి పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్లో పనిచేసేందుకు చదువును కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆర్ఎస్ఎస్లో పనిచేసేందుకు సమయాన్ని కేటాయించారు. ఆ తదుపరి ఆయన చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్లో చేస్తున్నటువంటి పనిని గుర్తించి ఇప్పుడు హెగ్డేవార్ గారు అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఆయనకి ఉత్తరప్రదేశ్లో ప్రచారంగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి ఎంతో చురుగ్గా పనిచేసినటువంటి ఆయన పాంచజన్య అనేటువంటి పత్రిక కూడా స్థాపించారు. అప్పుడు గాంధీజీ మరణానంతరం నెహ్రూ గారు ఈ యొక్క పాంచజన్య గాంధీ గారి హత్యకు సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద నిందలు మోపి ఈ యొక్క పాంచజన్య పత్రికను కూడా నిషేధించడం జరిగింది. అయితే ఈయన ఏం చేశారంటే దాని మీద పోరాటం చేసి మరలా ఆ యొక్క పత్రికని నడిపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని కానీ అలాగే కమ్యూనిస్టులు కూడా భారతీయ జనతా పార్టీకి జనసంఘకి ఒక సిద్ధాంతం లేదు అనేటువంటి దాన్ని ప్రచారంలో తీసుకొచ్చారు. అటువంటిది దాన్ని ఖండిస్తూ ఆయన ఏకాత్మత మానవత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు జనసంఘలో. ఏకాత్మత మానవత సిద్ధాంతం అంటే
అట్టడుగున పడి ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఐహిక సుఖంతో వర్ధిల్లి ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో పేర్కొనడం జరిగింది. అలాగనే వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, స్వామ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారి విధానం వంటి పాశ్చాత్య భావనలపై భారతదేశం ఆధారపడకూడదని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏకాత్మత మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రూపొందించి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం, విధానం అదే అని చెప్పి కూడా ప్రపంచానికి చాటి తెలియజేశారు. అలాగే తదుపరి ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ముందుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో అనుమానాస్పద హత్యకు గురైన తర్వాత ఈ యొక్క జనసంఘ బాధ్యతలు మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తీసుకోవడం జరిగింది. ఈయన తీసుకున్న తర్వాత 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనసంఘ అధికారంలోకి రావడం, మరొక 3 రాష్ట్రాల్లో ఉమ్మడిగా కలిసి అధికారంలో రావడం జరిగింది. ఈ యొక్క విధానం కాంగ్రెస్ పార్టీకి కంటిగుంపుగా మారి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మరణాంతరం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి భావించారు. కానీ దీన్ దయాళ్ గారి ఉపాధ్యాయ యొక్క పట్టుదల, ఆయన యొక్క రాజకీయ నైపుణ్యం, ఆయన యొక్క వ్యూహాలు తోటి ఇంకా క్రమేపీ దినదిన ప్రవర్ధమానమై జనసంఘ పార్టీ ఎదుగునేటువంటి క్రమంలో ఇతన్ని కూడా తప్పించాలనేటువంటి దుర్మార్గానికి పాల్పడి ఆ రోజు రైల్వే స్టేషన్లో చంపివేసి రైలు పట్టాల మీద పడేశారు. అది కూడా వేరే ఒక వ్యక్తి చూసి దాన్ని తెలియజేసిందా కూడా ఆయన యొక్క మరణం ప్రపంచానికి తెలియదు. మరి ఇటువంటి ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో దారుణాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర వాస్తవ చరిత్ర అది. ఎందుకంటే దేశం కోసం పోరాడేటటువంటి దేన్ని కూడా, దేశం యొక్క అభివృద్ధికి కష్టపడేటువంటి ఎవరిని కూడా అది తప్పనిసరిగా రూపుమార్పింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మరణం, అలాగనే సుభాష్ చంద్రబోస్ గారి మరణం, ఇవన్నీ కూడా ఎవరికి అందులోనే. ఎందుకంటే వాళ్ళు ఎంతో సమర్థులు, అలాగే వాళ్ళు ఎంతో ఉద్యమ పోరాటం చేసేటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల వల్ల ఏ రోజుకైనా కాంగ్రెస్ పార్టీ ప్రమాదం అని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రమాదంగా పరిగణిస్తారో వాళ్ళని తప్పించేటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పుష్టిగా నుంచి కూడా, నిగురాయంగా నుంచి కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క మహనీయుడు యొక్క మరణం ఎంతో బాధాకరమైంది. అలాగే ఈ యొక్క బీజేపీ సిద్ధాంతం, మానవతా ఏకాత్మత సిద్ధాంతాన్ని అందరూ ఆచరించాలని, అందరూ కూడా పాటించాలని, సామాన్యుడికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవే మన యొక్క సంస్కృతికి, ప్రాచీన భారతీయ సంప్రదాయానికి ఆనవాళ్ళని, అవసరాలని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. ఎందుకంటే కొన్ని కమ్యూనిస్టులు తీసుకొచ్చే సిద్ధాంతాలు ఒకసారి కొట్టి ఇంకోళ్ళ పెట్టడం అనేది ఒక సిద్ధాంతం. ఏదైనా కానీ కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవాలనేదే వాస్తవమైనటువంటి నిజమైన ధర్మమైన విధానం. దాన్నే మనం ముందుకెళ్ళాలని, ఒకరు సహాయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనే ఇటువంటి విధానాన్ని ఆయన తెలియజేశారు. మరి ఇదే రోజున ఆయన చనిపోవడం, మరణించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. వినుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన IIFL గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ ను గురువారం వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణమని, ఇలాంటి జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు ఇక్కడ శాఖలను ప్రారంభించడం శుభ పరిణామమని అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా IIFL ఆంధ్రప్రదేశ్ రీజనల్ హెడ్ పనిసూర్య మాట్లాడుతూ, ఇతర ఫైనాన్స్ సంస్థలతో పోల్చుకుంటే తమ వద్ద వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. కస్టమర్లకు నిమిషాల వ్యవధిలోనే బంగారు రుణాలను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు నిశ్శంకర్రావు శ్రీనివాసరావు, IIFL ఏరియా మేనేజర్ రామ్ ప్రసాద్, స్థానిక బ్రాంచ్ మేనేజర్లు ఆలా బలరాం మరియు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.
నమస్తే అండి, నా పేరు సూర్యపణి. నేను ఏపీ స్టేట్కి రీజనల్ హెడ్గా పనిచేస్తున్నాను. సో మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ 358+ బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ దాంతోపాటు 7,000 crores ఏఎం కూడా ఉంది. సో నవ్వేడేస్ ఏంటంటే మీ తక్షణ అవసరాలు ఏమైనా తీర్చుకోవడానికి గోల్డ్ లోన్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో మేము కస్టమర్స్కి చాలా తొందరగా అండ్ దాంతోపాటు వాళ్ళకి కన్వీనియంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మేము గోల్డ్ లోన్ని ప్రొవైడ్ చేయగలము. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే 5,000+ బ్రాంచెస్ ఉన్నాయి. కంపెనీ కూడా అబౌవ్ 30 years ప్లస్ సర్వీస్ ఉన్న ఆర్గనైజేషన్. సో వినుకొండలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ మా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వినుకొండ బ్రాంచ్ మీద కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మేము మినిమం 3,000 రూపాయల నుంచి అండ్ దాంతోపాటు ఒక 1 crore వరకు మేము ఒక కస్టమర్కి మేము లోన్ అనేది ఇవ్వగలం. మాకు వడ్డీ రేట్లు దగ్గర 99 పైసల నుంచి ₹2 వరకు ఉంటుందండి. అది స్కీముని బట్టి ఉంటుంది. దీంతో పాటు బట్ మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే దీనిలో సరసమైన వడ్డీ రేట్లు అనేది ఉంటాయి. అండ్ దీంతో పాటు ఎనీ ఎడిషనల్ ఛార్జెస్ కానీ ఇటువంటిది కానీ ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు బెస్ట్ సర్వీస్ అనేది ఉంటుందండి. అండ్ దీంతో పాటు మేము బిజినెస్ లోన్స్ చేస్తాము, హోమ్ లోన్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. గోల్డ్ లోన్స్ 6 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయండి. సో 20 లక్షల నుంచి మినిమం టికెట్, బిజినెస్ లోన్స్ 3 కోట్ల దాకా ఇస్తారు. బిజినెస్ సెక్యూర్ లోనింగ్. సో డిపెండింగ్ ఆన్ బిజినెస్ అనేది దాని డిస్బర్స్మెంట్ అనేది జరిగింది. విత్ ఇన్ 7 days లో జరుగుతుంది. చాలా తక్కువ టైంలో ఆన్లైన్ ప్రాసెస్, ట్రాన్స్పరెంట్, ఎక్కడ డాక్యుమెంటేషన్స్ పని లేదు, అంత ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అందరి వినుకొండ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచెస్ సందర్శించి మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోమని. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, సావెల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడిసుమల్లి వీరేంద్ర, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ మరియు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ సూచనల మేరకు జనతా వారధి కార్యక్రమాన్ని సావెల్యాపురం మండలం పరిధిలోని కారుమంచి గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యల్ని వివరించారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకానికి ఫిల్టర్ బెడ్లు పాడైపోయినందున త్రాగునీరు కలుషితమైందని ఫిల్టర్ బెడ్ మంజూరు చేయాలని, అలాగే గ్రామంలోని సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున మురుగునీరు నిల్వ ఉంటుందని, సైడ్ డ్రైనేజీ వ్యవస్థని సరిచేయాలని, అన్ని వర్గాల శ్మశాన వాటిక దగ్గర నీటి సౌకర్యం లేనందున నీటి బోర్లు వేయించాలని కోరారు. ముఖ్యంగా కొంతమంది పెన్షన్ల కోసం, అలాగే పిఎం కిసాన్ కోసం, వితంతు పెన్షన్ల కోసం వినతులు వచ్చాయని సావెల్యాపురం మండలం బీజేపీ అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమ కన్వీనర్ అయినటువంటి మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తోందని అర్జీదారులకి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు నాదెండ్ల నరసింహారావు, నార్ల సాంబశివరావులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు సావెల్యాపురం మండల సీనియర్ నాయకులు అడిసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని సావెల్యాపురం మండల పరిధిలోని కారుమంచి గ్రామంలో స్థానిక బీజేపీ నేత నాదెళ్ల నరసింహారావు, సోంపల్లి ఉమామహేశ్వరరావు, నాళ్ళ సాంబశివరావు మరి ఆధ్వర్యంలో వాళ్ళ నిర్వహణలో మన గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి పక్కన సత్సంగ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు వారి యొక్క సమస్యలని విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి 5-6 సమస్యల్ని మేము తీసుకోవడం జరిగింది. వీటిని సంబంధిత అధికారులు, పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని పంచాయతీ అధికారికి, అలాగే జిల్లా పరిధిలో ఉన్నప్పుడు జిల్లాధికారి గారికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చినటువంటి సమస్యలు ఏమిటంటే గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు, అది హిందూ శ్మశాన వాటిక కావచ్చు, లేదా క్రిస్టియన్ శ్మశాన వాటికలు కావచ్చు, లేదా ముస్లిం శ్మశాన వాటికలు కావచ్చు, అక్కడ దహనకాండలు, కర్మకాండలు జరిపేటటువంటి అప్పుడు ఎటువంటి నీటి సౌకర్యం లేనందున ప్రతి శ్మశాన వాటికలో కూడా నీటి
బోర్లు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అన్ని వర్గాల వారు కూడా వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధానమైనటువంటి సమస్యల్ని మన నాదెళ్ల నరసింహారావు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దుర్భరంగా ఉండేది. ఒక తీసేటువంటి విధానంలో లోపాలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో తీనందువల్ల అలాగే దుర్గంధంగా వెదజల్లుతుందని చెప్పి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరిచేయాలని చెప్పి దరఖాస్తు ఇచ్చారు. అలాగే గ్రామం రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్నటువంటి నీరు కలుషితంగా ఉన్నది. అలాగే ఈ కలుషితంగా ఉండడం వల్ల నీరు త్రాగడానికి పనికిరాకుండా పోతుందని, కాబట్టి ఈ యొక్క దాని ముఖ్యంగా ఫిల్టర్ బెడ్స్ వాడేయడం వల్ల ఈ నీరు కలుషితం అవుతుందని, ఈ యొక్క ఫిల్టర్ బెడ్స్కి నిధులు మంజూరు చేయాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరడం జరిగింది. అలాగే గ్రామంలో వ్యక్తిగతంగా కూడా అలాగే కిసాన్ పిఎం కిసాన్ 12 విడత నుంచి 20 విడత కూడా నాకు ఒక దఫా ఈ 9 విడతలు కూడా నాకు డబ్బులు పడలేదని చెప్పి మన రైతన్న షాగమూరి శంకర్రావు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే అంగడి జోజి గారు మా యొక్క ఫంక్షన్ అనేది గతంలో మా పెద్దబ్బాయి 80 రేటర్స్ ఇవ్వడం వల్ల మా ఫంక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు మేము డివైడ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు డివైడ్ అయ్యి కూడా చాలా నెలలు గడుస్తున్నప్పటికి కూడా మాకు ఫంక్షన్ మంజూరు చేయలేదని చెప్పి తెలియజేశారు. వారికి కూడా మా వంతు ప్రయత్నంగా కంపల్సరీగా ఆయన ఫంక్షన్ అయ్యేందుకు బీజేపీ పార్టీ పనిచేస్తుందని, అలాగే మరొకరు భర్త చనిపోయి ఇప్పటికి 4 నెలలు అవుతుంది, వితంతు పెన్షన్ పెట్టుకున్నాం, ఇంతవరకు కూడా వితంతు పెన్షన్ మాకు మంజూరు చేయలేదు, కనీసం దరఖాస్తు కూడా తీసుకోవడం లేదని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఏ సమస్య అయినా కానీ జనతా వారిధిలో ఇచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా సంబంధిత అధికారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి దృష్టికి, అలాగే మీ సమస్య కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే అక్కడికి కూడా తీసుకెళ్ళి మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా బీజేపీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జనతా వారిధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి, మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం వినుకొండలో కార్మిక సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది. ఉదయం 6 గంటల నుంచే పట్టణంలో సమ్మె ప్రభావం కనిపించింది. స్థానిక శివయ్య స్తూపం వద్ద జరిగిన కార్మికుల సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని కేంద్రంపై ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ కోడ్ల వల్ల కార్మికులకు సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచుకునే హక్కు హరించుకుపోతాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యుడిపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కొనసాగించాలి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.